Aftershocks from the West Asia war are being felt in India. Supply of commercial cooking gas cylinders is hit across the country. People have started panicking. మార్చ్ 2026 మహారాష్ట్రలో అకోలా అనే జిల్లాలో 55 ఏళ్ల వయసు గల వ్యక్తి 40 డిగ్రీల వేడిలో 4 గంటల పాటు ఎల్పిజి కోసం క్యూలో నిలబడ్డారు. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్లో 60 ఏళ్ల వ్యక్తి 3 గంటల పాటు క్యూలో నిలబడి హార్ట్అటాక్తో మరణించాడు. ఉత్తరప్రదేశ్లో 70 ఏళ్ల వృద్ధుడు ఎల్పిజి కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు కోల్పోయాడు. దేశవ్యాప్తంగా గంటల పాటు క్యూలు, ఎండలో నిలబడటం, గ్యాస్ లభిస్తుందా లేదా అనే ఒత్తిడి, ఒక చిన్న గ్యాస్ సిలిండర్ కోసం మనుషుల ప్రాణాలే కోల్పోతే అది సాధారణ సమస్య కాదు, అది ఒక పెద్ద సంక్షోభం. ఎల్పిజి క్రైసిస్ ఇన్ ఇండియా తెలుసుకునే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. దిస్ ఇస్ రాబిన్ అష్నో. వెల్కమ్ టు నో ద ట్రూత్. మార్చ్ 2026 భారతదేశంలో ఎక్కడ చూసినా ఖాళీ ఎల్పిజి సిలిండర్లతో ప్రజలు గంటల తరబడి, రోజుల తరబడి క్యూలలో నిలబడి ఉన్నారు. చాలా హోటల్స్, రెస్టారెంట్స్ మూసేశారు. తెరిచి ఉంచిన రెస్టారెంట్స్ ఫుడ్ మెనూ తగ్గించేశారు, ప్రైసెస్ని పెంచేశారు. టీ స్టాల్స్ అయితే చాలా వరకు మూసేశారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఎల్పిజి సంక్షోభం. దీనికి గల కారణం యుద్ధం. భారత్ తన మొత్తం ఎల్పిజి అవసరంలో సుమారు 60% ఇంపోర్ట్ నుంచి వస్తాయి. ఆ ఇంపోర్ట్లో 90% మిడిల్ ఈస్ట్ నుంచి వస్తాయి. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని దాటుకొని రావాలి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం వల్ల ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనే ప్రాంతం ఇరాన్ ఆధీనంలో ఉండటం వల్ల ఎల్పిజి ట్యాంకర్లు ఆ ప్లేస్ని దాటుకొని రావడానికి చాలా కష్టంగా ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జనం ఎల్పిజి షార్టేజ్ వస్తుందని ఎవరికి వారు ఎల్పిజి బుక్ చేసుకోవటం వలన పరిస్థితి మరింత దిగజారింది. భారతదేశంలో ప్రస్తుతం 33.3 కోట్ల యాక్టివ్ డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 10.5 crores పైగా కనెక్షన్స్ పిఎం ఉజ్వల యోజన కింద నమోదయ్యి ఉన్నాయి. 2024-25లో మొత్తం ఎల్పిజి వినియోగం 31.3 మిలియన్ మెట్రిక్ టన్నులు. రోజుకి సాధారణంగా 55 లక్షల సిలిండర్లు డెలివరీ అవుతూ ఉంటాయి. కానీ మార్చి 11న ఒక్క రోజులో 87.7 లక్షల బుకింగ్స్ రికార్డ్ అయ్యాయి. ప్రభుత్వం డొమెస్టిక్ ఎల్పిజి ఉత్పత్తిని 40 నుంచి 50% పెంచింది. కానీ ఇప్పటికీ పూర్తి సరఫరా కావడం లేదు. గ్రౌండ్ రియాలిటీ వచ్చేసి ప్రభుత్వం చెప్పేది దేశవ్యాప్తంగా ఎక్కడా లోటు లేదు, డెలివరీ 2.5 రోజుల్లో జరుగుతుందని. కానీ గ్రౌండ్ రియాలిటీలో పరిస్థితి భిన్నంగా జరుగుతుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, యూపీ, పంజాబ్లో డెలివరీ 5 నుంచి 30 రోజులు పడుతుంది. పాట్నాలో ఒక్క జిల్లాలోనే 1.89 lakhs అంటే 1.89 లక్షల మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర 1500 నుంచి 2500 వరకు చేరుకుంటుంది. పిఎం ఉజ్వల యోజన బెనిఫిషరీలు మళ్ళీ కట్టెలు, బొగ్గు వైపు మళ్ళారు. అవే కాకుండా చాలా హోటల్స్ గ్యాస్ సిలిండర్ని తీసేసి కట్టెలు, బొగ్గుని ఆశ్రయిస్తున్నారు. ఈ సంక్షోభం సిలిండర్ల వరకే కాదు, మానవ ప్రాణాల్ని కూడా తాకింది. ఈ మరణాలు క్యూలలో ఉండి ఒత్తిడి, అలసట వల్ల వచ్చినట్లు రికార్డులు చెప్తున్నాయి. ప్రభుత్వం ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటుంది. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో నడుపుతుంది. ఇండస్ట్రియల్ సప్లైని డొమెస్టిక్ కన్సంప్షన్కి మళ్లించింది. అమెరికా నుంచి అత్యవసర దిగుమతులు ఏర్పాటు చేసింది. పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జిని ప్రోత్సహిస్తుంది. గత 2 వారాల్లో 2.5 లక్షల కొత్త పిఎన్జి కనెక్షన్లని ఇచ్చారు. కానీ దీర్ఘకాలిక సమస్య మన దేశం ఎల్పిజిపై ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడింది. ఒక్క స్ట్రైట్ ఆఫ్ హార్మేజ్ దగ్గర సమస్య వస్తే ఆ సమస్య మన వంటింటి దగ్గర ప్రభావం చూపిస్తుంది. Indian Oil Corporation urged use of pressure cookers to save gas. The central government has assured steps have been taken. Our gas companies have procured LNG cargoes. మీకు
ఎల్పిజి డెలివరీ ఆలస్యం అవుతుంటే లేదా డబ్బులు ఎక్కువ డిమాండ్ చేసినా ఏవైనా సమస్యలు ఉన్నా అధికారిక హెల్ప్ లైన్ నంబర్లకు ఫిర్యాదు చేయండి. మీ కన్స్యూమర్ నెంబర్, బుకింగ్ డీటెయిల్స్ తెలపండి. ఫిర్యాదు చేసిన తర్వాత SMS ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఎల్పిజి సంక్షోభం మనకి ఒక లెసన్ లాంటిది. గ్లోబల్ ఈవెంట్స్ మన వంటింటిని ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది. దిస్ ఇస్ రాబిన్ ఎష్నో. ఎల్పిజి క్రైసిస్ పట్ల మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ సెక్షన్లో తెలపండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.